మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళి తీక్ష్ణాం శర్మిహిరో రవిః. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. 2025 సంవత్సరం నవంబర్ నెల 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి చాలా విశేషమైన రాశి. ఈ వృషభం అంటే ఎవరు? ఈశ్వరుడు యొక్క వాహనం. ఈ రాశిలో పుట్టడమే చాలా విశేషం. మరి ఈ వృషభ రాశి, వృషభం అనగా ఎద్దు. అయితే తులా వృషభయో భృగు, ఈ రాశి అధిపతి శుక్రుడు. వృషభం అనగా ఎద్దు. శుక్రుడు మంచి జ్ఞానం గలవాడే. మరి వృషభం అనగా ఎద్దు కూడా మంచి జ్ఞానం కలిగిందే. వీళ్ళు పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ రాశి వారు ఇట్లా పుట్టడం జరుగుతుంది. ఈ రాశి పరిస్థితి చెప్పాలి అంటే మరి వ్యాపారస్తులకి చాలా బాగుంది. వ్యాపారస్తులకు అన్ని విధాలా బాగుంది. మరి మోటార్ ఫీల్డ్ వాళ్ళకి అందరికీ బాగుంది. ఈ రాశికి ఏకాదశంలో శని ఉన్నాడు. ఈ రాశికి ఏకాదశంలో శని ఉండటం వల్ల ఇది ఒక్కరోజు కాదు, మార్చి 30 నుండి 2 సంవత్సరాల 6 మాసాలు ఈ వృషభ రాశికి శని ఏకాదశంలో ఉంటాడు. చాలా మంచి చేస్తాడు. ఎందుకంటే అన్ని గ్రహాలలో కూడా మంచి బలమైన గ్రహం. ఈ శని వల్ల ఎట్లా ఉంటుందంటే, శని బాగుండకపోతే వాడు పడే నష్టం ఎవడు పడడు. అదే శని బాగుంటే వాడు పడ్డ బాగు ఎవరు పడరు. ఏకాదశంలో శని ఉండటం చాలా విశేషం. అటువంటి శని మీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి దాన్ని ఉపయోగించుకోవాలి. ఎట్లా ఉంటుందంటే, తండ్రి అన్ని విధాల సర్వస్వం ధారపోసి మా అబ్బాయికి డాక్టర్ కావాలనుకుంటాడు. డాక్టర్ సీటు కూడా ఎన్నో తిప్పలు పడితే, నీవు బాగా చదివితే, నీకు ర్యాంక్ వస్తే నీకు సరాసరి సీటు వచ్చింది. ఆ టైంలో ఏం చేశాడు వీడు? బాగా అందమైన పిల్ల ముడబడది. అదో దరిద్రపతి, దానికి ఏమీ లేదు. వీడు డాక్టర్ కాబోతున్నాడు, వీడు పెళ్లి చేసుకుంటే నేను బాగా బాగుపడతాను అనుకుంటుంది. అది వీడెమ్మడబడుతుంది. వీడు ఎంబీబీఎస్లో చేస్తాడు కానీ చదవడు, దాన్ని నేర్చుకొని తిరుగుతాడు. అది చదవకుండా ఉంటే, అట్లా వేసుకొని తిరిగితే నీ పరిస్థితి ఏమిటి? చదువు పోయింది, మీ నాన్న కష్టపడి పెట్టింది మొత్తం పోయింది. చివరికి డాక్టర్ కాకుండా పోయినావు. ఇవేం చేస్తుంది? నీ దగ్గర కాలేజీ ఫీజుకో లేకపోతే ప్యాకెట్ మనీనో ఇచ్చిన డబ్బులు వాడుకొని శుభ్రంగా లాడ్జింగులకి జల్సాగా తిరిగి చివరికి వచ్చేప్పటికి మీ నాన్న అనుకుంటాడు, మా అబ్బాయి డాక్టర్ చదువుతున్నాడు. పల్లెటూళ్ళలో చెప్పుకుంటారు, ఇగో మా అబ్బాయిని వేరే ఉద్యోగం చేయించడం, ఇక్కడే డాక్టర్గా పెడతాయి పల్లెటూళ్ళలోని అందరికీ సేవ చేయిస్తా, నా కొడుకు చేత, నాకు ఆస్తి ఉంది, పొలం ఉంది, మేము బతకగలం, అందరికీ మేలు చేస్తానంటాడు. వీడేమో అమ్మాయిలు నేర్చుకొని తిరుగుతారు. మొత్తం తండ్రి అప్పులు చేసి పెట్టేది మొత్తం పోతుంది. ఎట్లాంటి పరిస్థితి? శని ఏకాదశంలో ఉన్నాడు, మంచి టైము. అయితే ఏదైనా నువ్వు పాపం చేసి ఉంటే శని వల్ల కూడా అట్లాంటి నష్టం వస్తుంది. అది కాకుండా కుజుడు సప్తమంలో ఉన్నాడు. కుజుడు సప్తమంలో ఉండటం మహాదోషం. ఆ కుజుడు సప్తమంలో ఉండటం చేత ఈ వృషభ రాశి వాళ్ళకి ఆడపిల్ల వల్ల నష్టం కలిగే లక్షణాలు బాగా పూర్తిగా ఉన్నాయి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. చదువుకునేటువంటి పిల్లలకి అన్ని విధాలా బాగుంది. మరి ఎంబీఏ చేసేవాడు కానీ
డాక్టర్ చేసేవాళ్ళు కానీ, బీటెక్ చేసేవాళ్ళకి కానీ, విదేశాలకు వెళ్ళే వాళ్ళకి కానీ అన్ని రకాలుగా బాగుంది. అయితే శుక్రుడేమో 6 ఉన్నాడు, కుజుడేమో 7 ఉన్నాడు. ఎట్లా ఉందంటే వీడి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే, కుజుడు సప్తమంలో ఉంటే తెలిసిన వాళ్ళందరికీ కూడా మహాదోషం. గురువుకు షట్క దోషం, 6 శుక్రుడు ఉంటే మహాదోషం. ఇటువంటి పరిస్థితుల్లో వాడు ఆడపిల్ల మొహం చూడకపోతే కూడా ఏంది అసలు పలకవేంది, మాట్లాడవేంది, అసలు నువ్వు మగవాడివేనా అని రెచ్చగొట్టి వాడిని నాశనం చేస్తారు. ఇంత వివరంగా ఎందుకు చెబుతున్నానంటే, విశ్వామిత్రుడు లాంటి వాడిని మరి ఇంద్రుడు దేవకన్యల్ని పంపించి తపస్సును చెడగొట్టడానికి ప్రయత్నం చేశాడు. మరి మాతంగ కన్యలు అనేవాడు పుట్టారు ఆయనకి. విశ్వామిత్రుడు లాంటి వాడే దెబ్బతిన్నాడు. ఈ రాశివాడు దెబ్బతినటం పెద్ద కష్టం కాదు. కాబట్టి ఈ రాశివాడు తర్వాత మీ రాశి కరెక్ట్ అయితే, మరి వృషభ రాశికి సంబంధించిన వాళ్ళు అయ్యుంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, జన్మ నక్షత్రం ద్వారా వృషభ రాశి కనుక అయ్యుంటే జాగ్రత్త పడాలి. ఈ రాశి వాళ్ళు విన్నా, ఈ రాశి వాళ్ళ తల్లిదండ్రులు విన్నా వెంటనే పిల్లవాడి జాతకం చూపించుకొని దోషమేంటో చూసుకొని దానికి తగిన శాంతి చేయించుకుంటే మరి అతను బాగుపడతాడు. సిద్ధాన్నం అంటే ఏమిటంటే పంచపక్ష పరమాన్నాలని వండారు, అక్కడ పెట్టారు. చాలా రుచిగా ఉన్నాయి. కాస్త గబగబా తిన్నాడు 2. మంచినీళ్ళు లేవు, గుండె పట్టేసింది. తిన్నది లోపల అయిపోదు, మిగతా తినలేడు. మరి నోట మట్టి గుట్టు ఉండేటువంటి పరిస్థితి ఇది. ఈ రాశివాడు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ముందుగా జాతక చక్రం వేయించుకోండి. అట్లా లేకపోతే హస్త సాముద్రి ద్వారా జాతక చక్రం వేయించుకోండి. ఈ టైంలో పెళ్లి విషయం దగ్గరికి రానివద్దు. 2 సంవత్సరాలు చాలా మంచి టైము. దాన్ని ఉపయోగించుకున్నవాడి జీవితం బాగుపడుతుంది. తర్వాత కొంతమంది అనుకుంటారు, అరే నేను ఇట్లా పాడైపోయినాను రా, స్నేహితులతో చెప్పుకుంటాడు. ఒకడు ఇళ్లలో ఎలక్ట్రీషియన్ చేస్తాడు, నాకు తెలిసిన స్నేహితుడు. వాడు మాతో పాటు చదువుకుంటానికి వస్తే వాడికి విఘ్నేశ్వర పూజ చెబుతున్నా, వాడి నోరు తిరగట్లా. మా గురువుగారు దొడ్లో స్నానం చేస్తున్నాడు, ఎదురుకుండా పాఠం చదువుతున్నా. 10 సార్లు చెప్పారు, ఎద్దులాగా ఉన్నావు, అక్షరాలు పలకవేరా అనగానే వంగదీసి ఒక్క గుద్దు బజారు పడిపోయినాడు. మరి వాడు ఎలక్ట్రీషియన్, ఇప్పటికి కూడా ఇళ్ళకి ఎలక్ట్రీషియన్. గోడలు ఎక్కాలి, నిచ్చెనేసుకుని ఎక్కాలి, స్టూల్ మీద ఎక్కాలి. వాడికి హార్ట్ అటాక్ వచ్చింది. చూసావరా, నువ్వేమో చదువుకున్నావు, నువ్వు చదువు చెబితే నేను చదువుకోలేదు, వాడు ఎలక్ట్రీషియన్ పని చేస్తున్నాను, వచ్చే డబ్బులు ఎటు చాలటం లేదు, పిల్లల్ని చదివించలేకపోతున్నాను, ఇబ్బంది పడుతున్నాను అని ఇన్ని రకాలుగా వాడు బాధపడుతున్నాడు. ఇట్లాంటి సమయంలోనే వాడు ఈ రకంగా బాధపడ్డాడు. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళ పరిస్థితి పెళ్లి కావటానికి మాత్రం బాగా అవకాశం ఉంది. పెళ్లి చేసుకునే పని చేయొద్దు. దొరికింది కదా, నేను ఆమెను ప్రేమించాను, ఆమె నన్ను ప్రేమించింది, ఇంటి వాళ్ళు ఒప్పుకోకపోతే మనం మన నిద్రలు ఇచ్చిపోదాం, ప్రేమ పక్షులం మనం, ఎవరేమన్నా ఇక వినం అని బజార్న పడద్దు. జాగ్రత్తగా ఉండండి. స్వస్తి.